చైనాకి అమెరికా మరొక షాక్ ఇచ్చింది. మొన్న మధ్యన ఎట్లయితే ఒక రకమైనటువంటి గడ్డిని తయారు చేసి అది ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి జన్యుపరమైనటువంటి దాన్ని అమెరికాలో పరిశోధనల కోసం తీసుకొస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే సైంటిస్ట్‌ని అరెస్ట్ చేసినటువంటి ఎఫ్‌బీఐ ఇప్పుడు తాజాగా ఎఫ్‌బీఐ డెట్రాయిట్ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటిది సెకండ్ చైనీస్ నేషనల్ స్మగ్లింగ్ ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. బయోలాజికల్ మెటీరియల్స్‌ని అమెరికాకి తీసుకొచ్చినందుకు గాను ఫెడరల్ ఏజెంట్స్ పట్టుకున్నారు. ఇది చెంగ్ జుయాన్ హాన్, ఇతను చైనాకి సంబంధించినటువంటి పౌరుడు, పిహెచ్డి స్టూడెంట్, వుహాన్ ల్యాబ్కి సంబంధించినటువంటి సైంటిస్టు. ఇతను థర్డ్ పిఆర్సి కనెక్టెడ్ ఇండివిజువల్ చార్జ్డ్ అండ్ సిమిలర్ ఎలిగేషన్స్ కింద అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఇతన్ని. ఇతను తీసుకొచ్చినటువంటి ప్యాకేజెస్, ఇతను కాదు అమ్మాయి అట, ప్యాకేజెస్ అమెరికాలో వెరిఫై చేస్తే బయోలాజికల్ మెటీరియల్ రిలేటెడ్ ఉన్నాయట ఇందులో. దీని మీదన ల్యాబ్కి సంబంధించి ఇలా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ల్యాబ్లో పరిశోధనల కోసం తీసుకొచ్చారని తేలింది. అలాగే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్లో జూన్ 8న అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రకటించారు. ఏదైతే అమెరికాలో తప్పుడు పరిశోధనలకి అనుమతించే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని చైనాకి హెచ్చరికతో పాటుగా ప్రపంచ దేశాలకు చెప్పుకొస్తోంది.